ఏపీలా అడ్రస్ లేకుండా పోయిన చెయ్యి పాటలను పిలిచి పిల్లనిచ్చినట్టే అయిందోలా సెంట్రల్ సర్కార్ వాళ్ళు చేసిన పని. ఉపాధి హామీ పథకాన్ని ఏమంట మార్చిండ్రో గాని ఏపీ చెయ్యి పాటి పెబ్బే షర్మిలక్క చెడు కూడా ఆడుకుంటున్నది సెంట్రల్ సర్కార్ వాళ్ళను. వైఎస్ఆర్ జమానాలు వచ్చిన పథకం కాబట్టి జరంత గట్టిగానే కొట్లాడుతున్నది అక్క 3 దినాలు వాటి. పాండ్రిగా ఇదే ముచ్చట మీద ఇవాళ సత్యసాయి జిల్లా రాఘవంపల్లి పోయిన షర్మిలక్క అక్కడ ఏం చేసిందో చూసొద్దాం. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, అందరం ఒకటై చీ కలిపితే ఎదురేమున్నది, మనకు బెదురేమున్నది అన్నట్టే నెత్తికి తువాల జుట్టి షింగులు పైకి చెక్కి గడ్డపారబట్టి ఎట్లా కష్టపడుతున్నదో చూడుండ్రుల్లా షర్మిలక్క. ఉపాధి హామీ కూలీలతోని కలిసి పలుగు పారబట్టి తట్టెడు మట్టెత్తినట్టు ఏసటాలకు సల్ల చెమటలు పట్టిన అక్కకు ఎమ్మటే చెట్టు నీడ కూసోని కూలీలతోని కలిసి ముచ్చట్లు పెట్టుకుంటా సేద తీరింది మేడం. చెట్టు కింద చుట్టూరంగా అమ్మలక్కలను కూసోబెట్టుకొని నడిమిట్ల మైకు పట్టుకొని కరువు పనిల కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నది. మరీ కార్యాన్ని ఇప్పుడెందుకు ముంగటేసుకున్నదంటే ఒకప్పుడు షేయి పార్టీ సెంటర్ల అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెచ్చిన ఉపాధి హామీ పథకాన్ని ఇప్పుడు సెంటర్లో ఉన్న పువ్వు పార్టీ సర్కారోళ్ళు ఆగం పట్టిస్తున్నారని ఏపీ షేయి పార్టీ లొల్లి ఎత్తున్నారు కదా. అట్లియల్ల సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం రాఘవంపల్లి ఊరికి పోయి పలుగు పారబట్టి సెంటరోళ్ళ నరుసుకున్నది మేడం. మానెగ్ర పరిరక్షణ యాత్ర పేరిట 3 వద్దుల బట్టి సాగుతున్నది ఈ కార్యం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సారు ముఖ్యమంత్రి గుండంగా షాలైన పథకం కాబట్టి అందున ఇప్పుడు అక్క ఏపీ షేయి పార్టీ పెబ్బగుడు అవ్వుట్లా సందుల సందన్నట్టు సెంటర్లున్న పువ్వు పార్టీ సర్కారును చెడుగుడు ఆడుకుంటున్నది షర్మిలక్క. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఉపాధి హామీకి గ్రహణం పట్టింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొత్తం డబ్బులు ఇవ్వదట. ఇది వరకు లాగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదట. ఇప్పటి నుంచి 60% కేంద్రం ఇస్తుందంట, 40% రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకోవాలట. దీనికి ఒక కొత్త చట్టం తెచ్చారు. ఉపాధి హామీ పథకం పేరు కాదు, ఇక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి బీబీ గ్రామ్ అని కొత్త చట్టాన్ని తీసుకొచ్చి, అంతేకాదు ఇది వరకు అయితే 7 గంటలు 8 గంటలు కంటే ఎక్కువ పని చేయడానికి వీలు లేదు. ఉపాధి హామీలో అంతకంటే తక్కువే చేయాలి. ఇప్పుడు 12 గంటలు చేయాలట. కొత్త చట్టం చేసి పేరు మార్చినా ఈ పథకం జయ్యంగా కాంట్రాక్టర్ల జేబులు నిండుడు తప్ప పేద జనాల కొరిగే ఫాయిదేం లేదని గట్టిగానే అరుచుకున్నది మేడం. మొత్తానికి ఏపీలో పత్తకు లేకుండా పోయిన షేయి పార్టీలకు జనాల కోసం కొట్లాడేటందుకు ఓ సందు దొరికిందుల్లా సెంటర్ సర్కారులు జయ్యంగా. మరి గిట్లనన్న ఏపీలో షేయి పార్టీ తెలుగులో పడతదేమో చూడాలే గాని, ఏమైనా జనాల నడుమ నెత్తికి షేయి పార్టీ కండువ జుట్టిన షర్మిలక్కను చూస్తాంటే రాజన్నే యాదికొత్తున్నడుల్లో అని అనవట్టిండ్రు. షర్మిలక్కను చూసినా అక్కడి జనాలు.